హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి ఇంకా శ్రావణ మాసం అయితే రాబోతుంది కదండి. అందుకనే శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, శ్రావణ మాసంలో మనం ముఖ్యంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఏ తేదీన వచ్చింది, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, ఒకవేళ వరలక్ష్మి వ్రతం రోజున పూజ కుదరకపోయినట్లయితే మళ్ళా అమ్మవారి పూజ ఎప్పుడు చేసుకోవాలి, అసలు ఈ మాసంలో మనకి ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, ఎన్ని మంగళవారాలు వచ్చాయి, వరలక్ష్మి వ్రతం పూజ కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి, అసలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడానికి ఏదైనా ఆచార మానవాయితీ ఉండాలా అనేవన్నీ కూడా చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పబోతున్నానండి. వీడియో మొత్తం చూస్తే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. పెళ్ళిళ్ళకైనా, గృహ ప్రవేశాలకైనా, శంకుస్థాపనలకైనా, పూజలకైనా, నోములకైనా, వ్రతాలకైనా, ఎలాంటి శుభకార్యానికైనా సరే అందరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే శ్రావణ మాసం. అయితే ఈ మాసానికి ముందు వచ్చే మాసమే ఆషాఢ మాసం. దీన్నే శూన్య మాసం అని అంటారండి. ఎందుకంటే ఈ మాసంలో మనం ఎలాంటి శుభకార్యాలు కూడా చెయ్యము. అందుకనే ఈ మాసం అయిపోయినంత వరకు, నెక్స్ట్ శ్రావణ మాసం వచ్చేంత వరకు కూడా అందరూ ఎదురు చూస్తారు. అందుకని ఈ మాసం అయ్యేంత వరకు వెయిట్ చేసి నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసంలో ఏ శుభకార్యాలకైనా సరే శ్రీకారం చుడతారు. ఇంక శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, ఏ గడప చూసినా పచ్చని తోరణాలతో ఇల్లు కలకల్లాడుతూ లక్ష్మీ కళ ఉట్టిపడేలా ఉంటుందండి. శ్రావణ మాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడుకొని ఉండడం వలన దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చిందండి. ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఎందుకంటే తమ పతిదేవుడైనటువంటి విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఆ పేరుతో వచ్చినటువంటి ఈ శ్రావణ మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే ఈ మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలు, సౌభాగ్యం, సంతానం అన్నీ కూడా లక్ష్మీదేవి అమ్మవారు వరాల జల్లు కురిపిస్తుందండి. ఇంతటి విశేషమైనటువంటి ఈ శ్రావణ మాసం ఈ 2025 సంవత్సరంలో ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. 2025 జూలై 25 శుక్రవారం పాడ్యమి తిథి నుండి మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంకెప్పుడు ముగుస్తుందంటే 2025 ఆగస్టు 23 శనివారం అమావాస్యతో మనకి ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. నెల రోజులు ఉండే మాసంలో అన్ని కూడా ముఖ్యమైన రోజులేనండి. అయితే ఎక్కువగా ఆడవారు ఎదురు చూసే వ్రతమే వరలక్ష్మి వ్రతం. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడం వలన ఆ అమ్మ మనకి సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తుందనే నమ్మకంతో ఆ అమ్మని ఎంతో వైభవంగా పూజిస్తారండి. అయితే ఇంతటి మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకోవాలని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయండి. దాని ప్రకారంగా మనకి ఈ 2025 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన శుక్రవారం రోజున చతుర్దశి తిథి రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఇంటిని, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేయాలండి అని అంటే మనకి శ్రావణ మాసం అనేది జూలై 25 శుక్రవారం నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి దానికన్నా ముందు రోజు జూలై 24వ తేదీన గురువారం వస్తుందండి. గురువారం వారం బాగానే ఉంది, కానీ అమావాస్య రోజున మనం ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేయము. అంటే అమావాస్య పట్టింపు లేని వారు చేసుకోవచ్చండి. ఒకవేళ ఉన్నవారు ఈ రోజు మాత్రం చేయకండి. దానికన్నా ముందు రోజు జూలై 23వ తేదీన బుధవారం మీరు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. ఒక్క రోజులో ఇల్లంతా క్లీన్ చేయడం అవ్వదండి అని అనుకుంటే దానికన్నా ముందు రోజు మంగళవారం వస్తుందండి. మంగళవారం, శుక్రవారాల్లో మనం ఇంటిని శుభ్రం చేయం. కాబట్టి జూలై 20 లేదా 21 తేదీల్లో అంటే ఆదివారం, సోమవారాల్లో మీరు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకొని పెట్టేసుకోండి. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వడానికి ముందుగానే మీరు ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసేసుకుంటే శ్రావణ మాసంలో అన్ని పండుగలు కూడా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి. మాకు శ్రావణ మాసం ముందు మాకు క్లీన్ చేయడం కుదరలేదండి, మరి శ్రావణ మాసం వచ్చాక శుభ్రం చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చండి. శుక్రవారం, మంగళవారాల్లో కాకుండా మిగిలిన రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. శ్రావణ మాసం వచ్చాక ఇంటిని శుభ్రం చేయకూడదు అలాంటి అపోహలు అయితే ఏమీ పెట్టుకోకండి. మనం ఇంటిని ఎప్పుడైతే శుభ్రంగా ఉంచుకుంటామో అప్పుడే ఆ అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు చేసుకోవచ్చని కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. చేసుకోవచ్చండి. మనకి వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన శుక్రవారం వస్తుంది. కాబట్టి దానికన్నా ముందు 7వ తేదీన గురువారం, అలాగే 6వ తేదీన బుధవారం మీరు ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకుని పెట్టేసుకోండి. మరి ఇలా శ్రావణ మాసానికి ముందే ఇల్లు అంతా కూడా డీప్ క్లీన్ చేసుకుంటాం కదండి. మరి వరలక్ష్మి వ్రతం వచ్చిన ముందు రోజు కూడా ఇలానే డీప్ క్లీన్ చేసుకోవాలంటే అవసరం లేదండి. మీరు శ్రావణ మాసానికి ముందు ఇల్లంతా, పూజా మందిరం అంతా కూడా డీప్ క్లీన్ చేసేసుకుంటే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు మామూలుగా
తడిగుడ్డ పెట్టుకొని ఇల్లంతా కూడా పసుపు వాటర్ కానీ గంగాజలం కానీ చల్లుకొని మీ పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని ఏ సమయానికి పూజించాలి, అమ్మవారిని పూజించడానికి మంచి శుభ సమయాలు ఏమిటి అని అంటే 2025 ఆగస్టు 8వ తేదీన తెల్లవారుజామున 6:12 నుండి 8:15 లోపు మంచి శుభగడియలు ఉన్నాయండి. ఈ సమయంలో మీరు అమ్మవారిని పూజించుకుంటామని అనుకుంటే చక్కగా పూజించుకోవచ్చు. ఒకవేళ మేము ఇంత ఉదయాన్నే మేము పూజ చేయలేమండి, అమ్మవారిని అలంకరించాలి, పిండి వంటలు అవి చేయాలని అనుకుంటే మాత్రం ఉదయం 9:08 నుండి 10:29 లోపు మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. మాకు పూజా సమయాలతో పని లేదండి, మేము ఎప్పుడు నైవేద్యాలన్నీ వండేసరికి మధ్యాహ్నమే అవుతుంది, మధ్యాహ్నమే పూజ చేసుకుంటామని అనుకునేవారు మధ్యాహ్నం 12 గంటల నుండి 12:32 లోపు అమ్మవారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ సమయాలు కనుక దాటినట్లయితే మనకు అన్ని రాహుకాలం, దుర్ముహూర్తం, వర్జ్యాలు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అందుకని ఈ సమయంలో పూజ స్టార్ట్ చేస్తే సరిపోతుందండి, పూజ కంప్లీట్ చేయనవసరం లేదు, స్టార్ట్ చేస్తే చాలు. ఇంక తర్వాత సాయంత్రం కూడా మళ్ళీ అమ్మవారికి దీపారాధన చేసుకుని పూజ అనేది చేసుకుంటాము. అలాగే ముత్తైదులకి తాంబూలం కూడా ఇస్తామండి. అయితే అవి అన్నీ ఎప్పుడు ఇవ్వాలి అని అంటే సాయంత్రం 4:55 నుండి 6:33 లోపు మీరు అమ్మవారికి పూజ చేసుకొని తాంబూలాలు అయితే ఇచ్చుకోండి. చీకటి పడ్డాక ముత్తైదులకి తాంబూలం అయితే ఇవ్వకూడదు, అందుకని చీకటి పడే లోపే అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చేయండి. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం ఎవరు చేసుకోవాలండి, దీనికి ఏదైనా ఆచారం ఆనవాయితీ లాంటిది ఏమైనా ఉండాలనంటే ఏమీ అవసరం లేదండి. ఆచారం ఆనవాయితీతో పని లేదు. ఇంతవరకు మీ పెద్దలు అంటే మీ అమ్మ వాళ్ళు, మీ అత్తయ్య వాళ్ళు చెయ్యలేదు అని అనుకున్నా సరే మీరు చక్కగా స్టార్ట్ చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే కొంతమంది కలసం పెట్టుకొని చేసుకుంటారు, మరికొందరు కలసం లేకుండా చేసుకుంటారు. ఎలా చేసుకున్నా పర్వాలేదండి. ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలిగేలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే చాలు. అయితే అందరికీ ఈ వరలక్ష్మి వ్రతం రోజున కుదరచ్చు, కుదరకపోవచ్చు. పీరియడ్స్ కారణంగా, లేదంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వలన, లేదంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళడం వలన, ఏదో ఒక కారణం వలన ఈ వరలక్ష్మి వ్రతం రోజున మీరు వ్రతాన్ని జరుపుకోలేకపోయినట్లయితే ఈ వ్రతాన్ని మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలండి అని అంటే ఈ మాసంలో వచ్చి ఏ శుక్రవారమైనా సరే చేసుకోవచ్చండి. చెప్పాను కదండి, ఈ మాసంలో అన్ని రోజులు కూడా చాలా విశేషమైన రోజులే. దాంట్లో ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు మనకి ఈసారి చాలా విశేషంగా అమ్మవారిని ఒక వారం ఎక్కువగా పూజించుకునే అవకాశం మనకు వచ్చిందండి. మనకి ఈసారి 5 శుక్రవారాలు అయితే వచ్చాయి. ఇలా రావడం చాలా అరుదుగా వస్తూ ఉంటాయండి. మనకి ఎక్కువగా 4 శుక్రవారాలే వస్తాయి. ఎవరైతే వరలక్ష్మి వ్రతం రోజున వ్రతాన్ని జరుపుకోలేకపోయామని అనుకుంటారో వారు ఈ 5 శుక్రవారాల్లో ఎప్పుడైనా సరే మీరు వ్రతాన్ని చేసుకోవచ్చండి. అయితే ఈ శ్రావణ శుక్రవారాలు ఎప్పుడెప్పుడు వచ్చాయి, ఏ తేదీల్లో వచ్చాయి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి శుక్రవారం 2025 జూలై 25వ తేదీన పాడ్యమి తిథితో వస్తుందండి. ఇంకా రెండో శుక్రవారం ఆగస్టు 1వ తేదీన అష్టమి తిథితో వస్తుందండి. ఇంకా మూడో శుక్రవారమే వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన చతుర్దశి తిథి రోజున మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. నాలుగో శుక్రవారం ఆగస్టు 15వ తేదీన సప్తమి తిథితో వస్తుంది. ఇంకా ఆఖరి శుక్రవారం ఆగస్టు 22వ తేదీన చతుర్దశి తిథితో మనకి ఈ శ్రావణ శుక్రవారాలు అనేవి ముగుస్తాయి. ఈ శుక్రవారాల్లో ఒక శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్న మిగిలిన శుక్రవారాల్లో ఆ అమ్మవారిని అష్టలక్ష్ముల రూపంలో పూజిస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలే కాదండి, శ్రావణ మంగళవారాలన్నా కూడా చాలా విశేషం అండి. ఎందుకంటే ఆ గౌరీదేవి అమ్మవారిని పూజించుకునే ఒకే ఒక అవకాశం ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాలు. కొత్తగా పెళ్ళైన ఆడవారు మంగళగౌరి వ్రతాలు జరుపుకునే ఆచారం అయితే ఉంటుందండి. తమ సౌభాగ్యం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మంగళగౌరి వ్రతాలు అయితే జరుపుకుంటారు. అయితే కొత్తగా పెళ్ళైన వారే కాదండి, ఎవరైనా సరే పెళ్ళైన ఆడవారు ఎవరైనా సరే ఈ మంగళగౌరి వ్రతాలు అనేవి జరుపుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా తన సౌభాగ్యంతో, సంతానంతో, అష్ట ఐశ్వర్యాలతో, సిరి సంపదలతో అందరూ ఉండాలని కోరుకుంటారు. కాబట్టి శ్రావణ శుక్రవారాలతో పాటుగా శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజించాలి. అయితే గౌరీదేవి అమ్మవారికి మంగళవారం అంటే చాలా విశేషం అండి. అయితే ఈ శ్రావణ మాసంలో మనకి మొత్తం 4 మంగళవారాలు వచ్చాయండి. అవి ఎప్పుడెప్పుడంటే 2025 జూలై 29వ తేదీన పంచమి తిథితో వచ్చింది. ఇంకా రెండో మంగళవారం ఆగస్టు 5 ఏకాదశితో వచ్చింది. మూడో మంగళవారం ఆగస్టు 12 తదియ తిథితో వచ్చింది. ఇంకా ఆఖరి మంగళవారం ఆగస్టు 19వ తేదీన ఏకాదశి తిథితో వస్తుంది. అయితే ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలతో పాటుగా శ్రావణ సోమవారం
సోమవారాలు, శ్రావణ శనివారాలు కూడా చాలా విశేషమైన రోజులండి. శ్రావణ సోమవారాల్లో మనం శివయ్యనైతే పూజిస్తాము. శ్రావణ శనివారాల్లో ఆ వైకుంఠనాథుడిని పూజిస్తాము. వాటి తాలూకా డేట్స్ నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఎక్కువ చెప్పినా సరే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి బోర్గా ఫీల్ అవుతారు. అందుకని మీకు ఏం కావాలో అవే వివరంగా చెప్పానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగచ్చు. అలాగే నెక్స్ట్ పూజా వీడియోస్తో రాబోతున్నానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూస్ అయ్యింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.